సాయిబాబా అంటేనే తెల్లని పాలరాతి విగ్రహం కనిపిస్తుంది. కానీ విశాఖలో మాత్రం నల్లని సాలిగ్రామ శిలతో చేసిన బాబా విగ్రహం ప్రత్యేక పూజలు అందుకుంటోంది. ప్రతి ఏటా గురు పౌర్ణమి సందర్భంగా విశేష అభిషేకాలు, పూజలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పరిష్కరించుకొని విశాఖపట్నంలో సాయి మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయిబాబా దర్శనం ఈ రోజు గురు పౌర్ణమి రోజు చేసుకుంటే సాయి సద్గురు చెప్పిన మార్గం, అలాగే సాయి ప్రేమతత్వం అందరికీ కూడా అలవడుతుందనేది భక్తులు భావిస్తారు. అందుకోసం ప్రజలంతా కూడా విశాఖపట్నంలో ఉన్న సాయి మందిరాలకి చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నంలో మనం రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్న కాలా సాయిబాబా మందిరం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా గురు పౌర్ణమి రోజు జరుగుతాయి. ముఖ్యంగా ఎక్కడైనా సాయిబాబా పాలరాతి విగ్రహంలో ఉంటారు, అంటే తెల్లని విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సాయిబాబా కృష్ణశిలలో ఉంటారు. ఇది చాలా ప్రత్యేకత, చాలా విశిష్టత. ఇక్కడ సాయి మందిరం యొక్క విశిష్టత ఏంటి అన్నది ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాం, అలాగే అర్చకులతో కూడా మాట్లాడదాం. ఈ సాయి మందిరంలో చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి చెప్పండి, జనరల్ గా సాయి మందిరంలో తెల్లని విగ్రహం ఉంటుంది, పాలరాతి విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ కృష్ణశిలతో విగ్రహం ఉంది. అంటే ఈ కాలా సాయిబాబా యొక్క విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి రోజు ఇక్కడ పూజలు ఇది పెద్దలు చెప్పింది. మన అక్కడ రాజస్థాన్ ఏరియాలో దొరికే రాడు స్టోన్, ఇది మార్బుల్ కనుక అక్కడ పెడతారు. ఇది సాలిగ్రామ శిల, చాలా విశేషమైన శిల. ఇది యంత్రశక్తిని బాగా గ్రహించి భక్తుల కోరికని నెరవేరుస్తుంది అనమాట. అందుచేత ఈ సాలిగ్రామ శిలకు పూజ చేయడం చాలా విశేషం. జై సాయి. ఇది ఇక్కడ గురు పౌర్ణమి రోజు సాయిగ్రామ శిలతో నిర్మించబడిన ఈ సాయి మందిరంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఇక్కడ గురు పౌర్ణమి రోజు చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులంతా కూడా ఆలయాలకి చేరుకొని ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి కృష్ణశిలతో నిర్మించబడిన ఈ సాయి మందిరం యొక్క విశేషాలు ఇప్పటిదాకా మనం అర్చకులు చెప్తే విన్నాము. అయితే ఇక్కడ సాయి సంస్థాన్ ట్రస్ట్ కి సంబంధించిన సభ్యులు కూడా మనతో ఉన్నారు. ఈ సాయి మందిరంలో, అంటే కాలా సాయి మందిరంలో విశేషాలు ఏంటి, అలాగే ఇక్కడ గురు పౌర్ణమి యొక్క మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అన్నది మాట్లాడదాం. సార్ చెప్పండి, జనరల్ గా సాయిబాబా మందిరాలన్నీ కూడా తెల్లని పాలరాతి విగ్రహంతో సాయి మందిరాలన్నీ కూడా ఉంటాయి. కానీ విశాఖపట్నంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా విశేషంగా ఇక్కడ గురు పౌర్ణమి పూజలు జరుగుతాయి కాలా సాయిబాబా మందిరంలో. ఈ రోజు యొక్క మా పూజా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ ఆలయం యొక్క విశిష్టత? ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అనేది రైల్వే న్యూ కాలనీ, విశాఖ జిల్లా స్టేషన్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల స్వహస్తాలతోటి పాలాభిషేకం నిర్వహించుతుంది. అలాగే పంచామృత అభిషేకాలు, అలాగే మహా అన్న ప్రసాదం, పల్లకీ మహోత్సవం, అలాగే మా భజన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ చూసినా మీకు తెల్లరాతి రూపంలోనే మూర్తి గారు కనిపిస్తారు. కానీ ఒక్కసాటే విశాఖ జిల్లాలో రైల్వే న్యూ కాలనీ నల్లరాతి రూపంలో కనిపిస్తారు. కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఒక ఫ్యామిలీ, అంటే ఒక దంపతులకి ఇక్కడ 3 రోజులు ఇక్కడ పడుకోవడం జరిగిందండి. వాళ్ళ యొక్క ఇబ్బందుల వలన వారికి స్వామివారి కళ్ళలో కనిపించారండి. నన్ను ఈ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయించండి మీ సొంత ఖర్చులతోటి అని చెప్తే వాళ్ళు కోరిక మేరకు ఈ నల్లరాత్రిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. కార్తీక మాసంలో 2 నెలలు వచ్చిన మాల ధరించిన ప్రతి ఒక్కరికి 2 నెలలు అన్నప్రసాదాన్ని, అంటే భిక్ష రూపంలో అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా ఓన్లీ మధ్యాహ్నం పూట లేకపోతే స్వామిని పెట్టడం కాదండి, ఏ టైంలో వచ్చినా ఈ మందిరంలో భోజనం ప్యాకెట్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఎలాగంటే భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ప్యాకెట్లు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడతామండి. ఎవరికి ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి రాత్రానగా ఎప్పుడైనా సరే 24 గంటలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చండి. ఇది ఇక్కడ సాయి తత్వాన్ని ప్రజలందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సాయి తత్వం అంటేనే సేవా మార్గం, సద్గురు చెప్పిన మాట అది. అందుకనే గురు పౌర్ణమి రోజు అందరినీ కూడా సాయిబాబాని సద్గురు సాయిగా పిలుచుకొని భక్తితో కొలుచుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు లేదు కాదు అన్న రీతిలో ఇక్కడ సేవా కార్యక్రమాల ద్వారా అందజేస్తూ ఉంటాము. అలాగే ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కాలా సాయిబాబా మందిరాన్ని దర్శిస్తే గనక వారి కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే
ప్రతి ఏటా గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.